హాయ్ అండి. ఇప్పుడు మనము కోడింగ్ అండ్ డీకోడింగ్లో లెటర్ కోడింగ్లో ఒక ప్రాబ్లం చూసుకుందాము. ఇఫ్ సిమ్లా ఈజ్ కోడెడ్ యాజ్ RGHLKZ హౌ విల్ బీ పాట్నా కోడెడ్. సిమ్లా అనేది ఏ విధంగా కోడ్ చేయబడింది, RGHLKZగా కోడ్ చేయబడితే పాట్నా అనేది ఏ విధంగా కోడ్ చేయబడుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సిమ్లా అనేది ఇప్పుడు SHIMLA కదా, ఎస్ అనేది దేంతో రీప్లేస్ అయ్యింది, ఆర్తో రీప్లేస్ అయ్యింది కదా. ఎస్ అనేది ఆర్తో రీప్లేస్ అయితే ఫస్ట్ మనం A to Z అనేది రాసుకోవాలి, ఎగ్జామ్లో అయినా ఎక్కడైనా. ఆ విధంగా మనం A to Z రాసుకుంటే మనకు ప్రాబ్లం అనేది ఈజీగా అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఎస్ బిఫోర్ లెటర్ ఏంటి, ఆర్. సో బిఫోర్ లెటర్తో కోడ్ చేయబడింది. ఎస్ అనేది బిఫోర్ లెటర్తో కోడ్ చేయబడింది. ఇప్పుడు హెచ్ చూసుకుంటే హెచ్ బిఫోర్ లెటర్ ఏంటి, జీ. జీ అనేది GH బిఫోర్ లెటర్తో కోడ్ చేయబడింది. నెక్స్ట్ ఐ అనేది ఐ కూడా బిఫోర్ లెటర్తో కోడ్ చేయబడింది. ఐ బిఫోర్ లెటర్ హెచ్. ఎం బిఫోర్ లెటర్ వచ్చేసి ఎల్. ఎల్ బిఫోర్ లెటర్ కే. ఏ యొక్క బిఫోర్ లెటర్ జెడ్. సో అలాగే పాట్నా కూడా మనం కోడ్ చేయాలి. పాట్నా యొక్క కోడింగ్ని ఇప్పుడు మనం రాద్దాం. పి. పి యొక్క బిఫోర్ లెటర్ ఏంటి, ఓ. ఏ యొక్క బిఫోర్ లెటర్ జెడ్. టీ బిఫోర్ లెటర్ ఎస్. తర్వాత ఎన్ బిఫోర్ లెటర్ ఎం. ఏ బిఫోర్ లెటర్ వచ్చేసి జెడ్. పాట్నా అనేది ఏ విధంగా కోడ్ చేయబడింది, OZSMZ. సో ఇప్పుడు మీకు క్వశ్చన్, హైదరాబాద్ అనేది ఏ విధంగా కోడ్ చేయబడుతుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.